హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రాజెక్ట్, ప్రోగ్రామ్, పోర్ట్ఫోలియో డిఫరెన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఎగ్జాంపుల్స్తో. సో ఇంటర్వ్యూలో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, షార్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఏది ఈజీయో అది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి, ప్రాజెక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా టాస్క్కి పర్టికులర్ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, బడ్జెట్ ఉంటే దాన్ని ప్రాజెక్ట్ అని అంటారు. ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎన్ నెంబర్ ఆఫ్ రిలేటెడ్ వర్క్స్ అంటే సిమిలర్ వర్క్ చేసి విత్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, బడ్జెట్ ఉంటే దాన్ని ప్రోగ్రామ్ అని అంటారు. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, ఎన్ నెంబర్ ఆఫ్ రిలేటెడ్ వర్క్, అన్రిలేటెడ్ వర్క్ రెండు మిక్స్ చేస్తే దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. సో డెఫినిషన్ ఏంటి, ఏ ప్రాజెక్ట్ ఫోకస్ ఆన్ డెలివరింగ్ ఆన్ ఏ స్పెసిఫిక్ అవుట్కమ్. సో ఏదో ఒక టాస్క్ చేస్తావు, ఒక టాస్క్కి డెలివరబుల్ అవుట్పుట్ ఉంటుంది, దాన్ని ప్రాజెక్ట్ అని అంటారు. ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ మేనేజెస్ ద మల్టిపుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ టు అచీవ్ ద బిజినెస్ బెనిఫిట్స్. అంటే మన బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఎన్ నంబర్ ఆఫ్ రిలేటెడ్ వర్క్ చేస్తే, సేమ్‌గా ఉన్న వర్క్ చేస్తే దాన్ని ప్రోగ్రామ్ అని అంటారు. పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి, పోర్ట్‌ఫోలియో మేనేజెస్ ద మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అండ్ ద ప్రాజెక్ట్ టు అచీవ్ ద ఆర్గనైజేషన్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్, ప్రోగ్రామ్ రిలేటెడ్, సమ్ అదర్ వర్క్, ఈ 3 మిక్స్ చేసి వర్క్ చేస్తే దాన్నే పోర్ట్‌ఫోలియో అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, హైరింగ్ 10 డెవలపర్స్ ఈస్ ఏ ప్రాజెక్ట్. అంటే ఒక ప్రాజెక్ట్‌కి 10 డెవలపర్స్ అవసరం, దాన్ని ప్రాజెక్ట్ అని ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్‌కి ఎగ్జాంపుల్ ఏంటి, మేనేజింగ్ ఆఫ్ హైరింగ్, డెవలపర్, టెస్టర్ అండ్ యూఎక్స్ డిజైనర్. అంటే ఇదంతా కూడా రిక్రూట్‌మెంటే. డెవలపర్స్ అందరిని ఒకళ్ళు హైర్ చేసుకుంటారు, టెస్టర్స్ అందరిని హైర్ చేసుకుంటారు, యూఎక్స్ డిజైనర్స్ అన్ని ఇక్కడ హైరింగ్ అనేది కామన్, కాకపోతే రిలేటెడ్ వన్. ఏంటి ఆ రిలేటెడు, డెవలపర్స్‌ని కూడా హైర్ చేసుకోవడమే, టెస్టర్స్‌ని హైర్ చేసుకోవడమే, యూఎక్స్ డిజైనర్స్‌ని హైర్ చేసుకోవడం. ఇదంతా కూడా హైరింగ్ అనేది కామన్. సో అది ఒక ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు, ఎన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయినా అవ్వచ్చు, కానీ రిలేటెడ్ ప్రాజెక్ట్, అందుకనే ఇది ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, అండ్ కంబైనింగ్ దీస్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఏ పార్ట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ స్ట్రాటజీ ఈస్ ఎ పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి, ఇప్పుడు డెవలపర్స్‌ని హైర్ చేసుకునేది ఒక ప్రాజెక్టు, అండ్ ఆల్సో హైరింగ్ ఆఫ్ ది డెవలపర్స్, టెస్టర్స్, యూఎక్స్ డిజైనర్స్, వీటన్నిటిని కలిపింది ప్రోగ్రామ్. సో ఇది ప్లస్ అదర్ ఆర్గనైజేషనల్ వర్క్. ఈ వర్క్ చేస్తే దాన్ని పోర్ట్‌ఫోలియో అని అంటారు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ 3ని కలిపితేనే పోర్ట్‌ఫోలియో అని అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్స్. ప్రాజెక్ట్ అంటే ఏంటి, వాట్ స్పెసిఫిక్ థింగ్స్ ఆర్ వి ఆర్ డెలివరింగ్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం డెలివర్ చేస్తున్నాం అది ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ప్రాజెక్ట్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, హైరింగ్ 10 డెవలపర్స్ టుడే. ఓకేనా. ప్రోగ్రామ్ అంటే ఏంటి, వాట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ షుడ్ బి మేనేజ్ టుగెదర్. సో ఎలాంటి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అందరం కలిసి మనం కంప్లీట్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం, దాన్ని ప్రోగ్రామ్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, మేనేజింగ్ ద డెవలపర్ ప్లస్ మేనేజింగ్ ద టెస్టర్ ప్లస్ మేనేజింగ్ ద యూఎక్స్ హైరింగ్. సో ఇన్ని నెంబర్ ఆఫ్ రిలేటెడ్ వర్క్‌ని ప్రోగ్రామ్ అని అంటారు. పోర్ట్‌ఫోలియో అంటే హౌ డూ ఆల్ దీస్ ఇనిషియేటివ్ సపోర్ట్ ద బిజినెస్ స్ట్రాటజీస్. అంటే ఎన్ నంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్క్, అన్‌రిలేటెడ్ అండ్ రిలేటెడ్ వర్క్‌ని పోర్ట్‌ఫోలియో అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, మేనేజింగ్ ద హైరింగ్ ప్లస్ మేనేజింగ్ ద ట్రైనింగ్ ప్లస్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషనల్ పాలిసీస్. సో ఈ అన్నిటిని కలిసి ఇక్కడ హైరింగ్ జరుగుతుంది, హైరింగ్‌తో పాటు లీడర్‌షిప్, అదర్ క్వాలిటీ వర్క్ కూడా జరుగుతుంది, అండ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ వర్క్ కూడా ఆఫీస్‌లో జరుగుతుంది. సో వీటన్నిటిని కాంబినేషన్ దాన్నే పోర్ట్‌ఫోలియో అని అంటారు. సో ఇంటర్వ్యూకి అది చెప్తే ఇక్కడి వరకు చెప్పండి సరిపోతుంది. ఇంకా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను వీడియో తీసా. సో ప్రాజెక్ట్ వర్సెస్ ప్రోగ్రామ్ వర్సెస్ పోర్ట్‌ఫోలియోకి ప్రాక్టికల్ కంపారిజన్ చెప్తాను విత్ క్రైటీరియాస్‌తో. మీకు ఏది ఈజీయో అది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ డెఫినిషన్ ఏంటి, ఏ టెంపరరీ ఎఫర్ట్ టు డెలివర్ వన్ స్పెసిఫిక్ అవుట్‌కమ్ ఈస్ ఏ ప్రాజెక్ట్. ఏదో ఒకటి డెలివర్ చేయాలి అని చెప్పాను కదా, దాన్ని ప్రాజెక్ట్ అని అంటారు. ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ టుగెదర్. సో కాంబినేషన్‌లో ఉన్న సేమ్ రిలేటెడ్ వర్క్‌ని ప్రోగ్రామ్ అని అంటారు. పోర్ట్‌ఫోలియో అంటే ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్ మేనేజ్డ్ టుగెదర్ ప్లస్ రిలేటెడ్ అండ్ అన్‌రిలేటెడ్ వర్క్‌ని పోర్ట్‌ఫోలియో అంటారు. సో డెఫినిషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ప్రైమరీ ఆబ్జెక్టివ్, డెలివరీ ఏ స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్. అంటే ఒక ప్రాజెక్ట్‌కి ఏదో ఒకటి అట్ లాస్ట్ ఒక డెలివరబుల్‌ని మనం అవుట్‌పుట్ ఇవ్వాలి, దాన్నే ప్రాజెక్ట్ అని అంటారు. ఇక్కడ ప్రోగ్రామ్‌కొచ్చేటప్పటికి డెలివరీ ఏ లాంగ్ టర్మ్ బిజినెస్ బెనిఫిట్స్. ఒక్క 1 మినిట్‌లో అయ్యే వర్క్ కాదు. ప్రోగ్రామ్ అనేది ఎన్ నంబర్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఎన్ నంబర్ ఆఫ్ రిలేటెడ్ లాంగ్ టర్మ్ డెలివరబుల్స్ కూడా ఉంటాయని మీనింగ్. సో అండ్ పోర్ట్‌ఫోలియోకి ఏంటి, ఎన్ నంబర్ ఆఫ్ రిలేటెడ్ అండ్ అన్‌రిలేటెడ్ అండ్ ఆర్గనైజేషనల్ వర్క్ నుండి అవుట్‌పుట్స్ ఇచ్చేదాన్నే ప్రాజెక్ట్, ప్రోగ్రామ్ అని అంటారు. నెక్స్ట్,
స్కోప్ ఏంటి? ఫోకస్డ్ మెయిన్‌లీ, క్లియర్‌లీ అండ్ వెల్ డిఫైన్డ్ స్కోప్. అంటే పర్టిక్యులర్‌గా స్కోప్ అనేది ఉంటేనే ప్రాజెక్ట్ అనేది చేస్తాం. ఈరోజు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలంటే టాస్క్ ఏంటో మనకు తెలియాలి. ఆ స్కోప్ అంటే తెలియాలి. అప్పుడే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్‌కేంటి స్కోప్ కవరింగ్ ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఒక స్కోప్‌తే చేయదు కదా! ఒక ప్రాజెక్టే చేయదు. మల్టిపుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌ది చేస్తది. ఇక్కడ పోర్ట్‌ఫోలియోకొచ్చిన రిలేటెడ్, అన్‌రిలేటెడ్ 2 కలిపి చేసేదాన్నే పోర్ట్‌ఫోలియో స్కోప్స్ అని అంటారు. నెక్స్ట్ డ్యూరేషన్. డ్యూరేషన్ హాస్ ఎ డిఫైన్డ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. ప్రాజెక్ట్ అంటే ప్రతి దానికి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ అంటిల్ ద ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. అంటే అంటిల్ అన్లెస్ అది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాని డ్యూరేషన్. పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో కంటిన్యూస్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ అండ్ ద ఇన్వెస్ట్‌మెంట్ ప్రయారిటీస్. నెంబర్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చినంత వరకు పోర్ట్‌ఫోలియో కంటిన్యూ అవుతుంది. నెంబర్ ఆఫ్ అన్‌రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పటికీ కూడా పోర్ట్‌ఫోలియో కంటిన్యూ అవుతుంది. దానికి ఎండ్ అంటూ ఉండదు. ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే అయిపోతుంది. సో, ఫోకస్ ఏరియా. ఫోకసెస్ ఆన్ కంప్లీటింగ్ ద స్పెసిఫిక్ డెలివరబుల్స్. సో, ఏదైతే అవుట్‌పుట్ మనం ఇవ్వాలో దాని మీద కాన్సంట్రేట్ చేస్తుంది ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా. ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఫోకస్ ఆన్ కోఆర్డినేషన్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో, అన్ని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఒకేలాగా వర్క్ చేస్తున్నాయో లేవో చేయడానికి కోఆర్డినేషన్‌కి ఇది మెయిన్‌గా ఫోకస్ చేస్తుంది. పోర్ట్‌ఫోలియోకొచ్చేటప్పటికి ఫోకస్ ఆన్ సెలెక్టింగ్, ప్రయారిటైజింగ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్. అంటే ప్రతి ప్రాజెక్ట్, ప్రోగ్రామ్ కంటిన్యూగా జరగాలంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఉండాలి. సో, వాటి యొక్క ప్రయారిటీస్ అన్నిటిని కూడా చూసుకుంటారు. నెక్స్ట్ మేనేజ్‌మెంట్. సో, మేనేజ్‌మెంట్‌కొచ్చేటప్పుడు ప్రాజెక్ట్‌ని ఎవరు మేనేజ్ చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. అదే ఆహ్, ప్రోగ్రామ్‌ని ఎవరు మేనేజ్ చేస్తారు? ప్రోగ్రామ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. పోర్ట్‌ఫోలియోని ఎవరు మేనేజ్ చేస్తారు? మేనేజ్డ్ బై పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఆర్ ఏ సీనియర్ లీడర్‌షిప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో, వీళ్ళలో ఎవరైనా చేస్తారు. అండ్ సక్సెస్ మెజర్‌మెంట్. సో, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనుకో ఎలా చేస్తాము? మెజర్డ్ బై ది స్కోప్, టైమ్, కాస్ట్ అండ్ ద క్వాలిటీ. అంటే వితిన్ ది స్కోప్‌లో, వితిన్ ది టైమ్‌లో, వితిన్ ది కాస్ట్‌లో అండ్ వితిన్ 100% క్వాలిటీలో కంప్లీట్ అయితే దాన్నే ప్రాజెక్ట్ అని అంటారు. అది సక్సెస్ అనేది ప్రోగ్రామ్‌కి ఎలా ఉంటది? మెజర్డ్ బై బిజినెస్ బెనిఫిట్స్ అండ్ స్ట్రాటజిక్ అవుట్‌కమ్స్. అంటే మనం ఎంత వర్క్ చేసామో అవుట్‌కమ్ కూడా అంతే ఉండాలి కదా! సో, దాన్ని బట్టి దీన్ని మెజర్ చేస్తారు సక్సెస్. పోర్ట్‌ఫోలియోకి ఎలా చేస్తారు? మెజర్డ్ బై ది బిజినెస్ వాల్యూ, స్ట్రాటజిక్స్ అలైన్‌మెంట్ అండ్ ద రిటర్న్ ఆన్ ది ఇన్వెస్ట్‌మెంట్. సో, మనం ఎంత పెట్టామో ప్రాఫిట్ దాని రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్‌కి అందరూ రెడీగా ఉన్నారో లేదో కూడా చెప్పేదాన్ని ఈ సక్సెస్ అనేది చేస్తుంది. పోర్ట్‌ఫోలియో. నెక్స్ట్ పాయింట్స్. రిస్క్ మేనేజ్‌మెంట్. సో, రిస్క్‌కొచ్చేటప్పటికి ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్ మేనేజెస్ రిస్క్ వితిన్ ది వన్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్‌లో రిస్క్ వస్తదో అది మాత్రమే మేనేజ్ చేస్తది ప్రాజెక్ట్. ప్రోగ్రామ్ ఏంటి? మేనేజ్ ఎ రిస్క్ దట్ కెన్ ఇంపాక్ట్ మల్టిపుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. నంబర్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అన్నిటికి కూడా ఇంపాక్ట్ ఉంటుందో లేదో ప్రోగ్రామ్ బదులు మేనేజ్ చేస్తారు. పోర్ట్‌ఫోలియో ఏంటి? మేనేజెస్ ఓవరాల్ ద స్ట్రాటజిక్ అండ్ ద ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ అక్రాస్ ద ప్రాజెక్ట్స్ అండ్ ద ప్రోగ్రామ్. అంటే ఈ రెండిట్లో ఏ రిస్క్స్ ఉన్నా కూడా ఉందో లేదో చెక్ చేసేది పోర్ట్‌ఫోలియో రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. వర్క్ మెయిన్‌లీ వితిన్ ద ప్రాజెక్ట్ స్పెసిఫిక్ స్టేక్ హోల్డర్స్. అంటే ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉంటారో వాళ్ళలో మాత్రమే కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అనేది ఉంటది. ఎక్కువగా కొలాబరేషన్ కూడా వాళ్ళతోనే ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్‌కొచ్చేటప్పటికి ఎంగేజెస్ ద స్టేక్ హోల్డర్ అక్రాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండ్ ద లీడర్‌షిప్ టీమ్స్. సో, వాళ్ళ ప్రాజెక్ట్‌తో పాటు నంబర్ ఆఫ్ మల్టిపుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్‌లో ఉన్న వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ అవుతారు. పోర్ట్‌ఫోలియో ఏంటి? ఎంగేజెస్ ద సీనియర్ లీడర్‌షిప్ అండ్ ద బిజినెస్ స్టేక్ హోల్డర్ అక్రాస్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్‌లో ఉన్న వాళ్ళ అందరు సీనియర్ లీడర్‌షిప్‌తో కూడా వీళ్ళు కాంటాక్ట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? రిసోర్స్ మేనేజ్‌మెంట్. రిసోర్సెస్ ఆర్ మెయిన్‌లీ అసైన్డ్ టు వన్ ప్రాజెక్ట్. అంటే ఏ ప్రాజెక్ట్‌కైతే కావాలో ఆ ప్రాజెక్ట్‌కి మాత్రమే అలైన్‌మెంట్ అనేది ఉంటుంది రిసోర్సెస్. ఇక్కడ ప్రోగ్రామ్‌కి ఏంటి? రిసోర్సెస్ మే బి షేర్డ్ అక్రాస్ ద మల్టిపుల్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది అన్‌రిలేటెడ్ కాకుండా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాం కాబట్టి సేమ్ రిలేటెడ్ వర్క్ అందరూ షేర్ చేసుకుంటారు. సో, రిసోర్సెస్‌ని కూడా ఆటోమేటిక్‌గా షేర్ చేసుకుంటారు. అండ్ ప్రోగ్రామ్‌కొచ్చేటప్పటికి రిసోర్సెస్ ఆర్ ఫౌండింగ్ ప్రయారిటీస్ అక్రాస్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ద ప్రోగ్రామ్స్. సో, ప్రాజెక్ట్స్‌కి ఉన్నారా? ప్రోగ్రామ్స్‌కి ఉన్నారా? లేదో కూడా రిసోర్స్ మేనేజ్మెంట్‌లో చెక్ చేసుకుంటాం. అండ్ డెలివరబుల్స్ ఆర్ అవుట్‌కమ్స్. సో, ఫైనల్‌గా ఏంటి మనం చూపించాలనుకుంటున్నాం? ప్రాజెక్ట్ ప్రొడ్యూసెస్ స్పెసిఫిక్ డెలివరబుల్స్. అంటే ఏదైనా పర్టిక్యులర్ అవుట్‌పుట్ ఉందా? లేదా చెప్పేదే ప్రాజెక్ట్. ప్రోగ్రామ్‌కేంటి? కంబైన్ ఓవరాల్ ద డెలివరబుల్స్ టు అచీవ్ ద బోర్డర్ బెనిఫిట్స్. అంటే
మనం సక్సెస్ అవుతున్నామా లేదా చెక్ చేసుకుంటది. అన్ని డెలివరబుల్స్ ఆన్ టైమ్ వస్తున్నాయా లేవో కూడా చెక్ చేసుకుంటది. సో, దాన్ని ప్రోగ్రామ్ అంటారు. పోర్ట్‌ఫోలియో ఏంటి? కంబైన్స్ మల్టిపుల్ ఇనిషియేటివ్ టు డెలివర్ ఓవరాల్ ద బిజినెస్ వాల్యూ. సో, మన బిజినెస్ సక్సెస్‌కి కావాల్సిన డెలివరబుల్స్ అన్ని ప్రాజెక్ట్స్ నుండి, ప్రోగ్రామ్స్ నుండి వస్తున్నాయా లేదో చెప్పేదాన్ని పోర్ట్‌ఫోలియో అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పాను. హైరింగ్ 10 సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ వితిన్ ది 3 మంత్స్. సో, మనకి టైం ఏంటి? 3 మంత్స్‌లోని డెవలపర్స్‌ని హైర్ చేయాలి. స్టార్ట్ డేట్ ఉంది. ఎండ్ డేట్ ఉంది. మన ఔట్‌కమ్ ఏంటంటే డెవలపర్స్‌ని హైర్ చేయాలి. అది ఎగ్జాంపుల్‌కి ప్రాజెక్ట్‌కి. టాలెంట్ అక్విజిషన్ టీమ్ మేనేజింగ్ ద డెవలపర్, టెస్టర్స్ అంటే యూఎక్స్ హైరింగ్ ప్రాసెస్. అంటే ఒక టాలెంట్ అక్విజిషన్ టీమ్ అనేది ఒక ఆర్గనైజేషన్. అందులో ఎన్ నంబర్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే రిలేటెడ్ హైరింగ్స్ అనేది జరుగుతాయి. అది డెవలపర్స్‌కి ఒక సెపరేట్ హైరింగ్, టెస్టర్స్‌కి సెపరేట్ హైరింగ్, యూఎక్స్‌కి సెపరేట్ హైరింగ్. అండ్ పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ స్ట్రాటజీ కంబైనింగ్ ద టాలెంట్ అక్విజిషన్, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అండ్ ద ఎంప్లాయీ ట్రైనింగ్. అంటే ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోవడంతో పాటు రిలేటెడ్ వర్క్‌తో పాటు అన్‌రిలేటెడ్ వర్క్ ఏంటి? వాటికి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఆన్‌బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్ యాక్టివిటీస్ మొత్తం అంతా కూడా రిలేటెడ్ చేసుకోవడం, దాన్ని పోర్ట్‌ఫోలియో అంటారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆఫీస్ రినోవేషన్ ఎగ్జాంపుల్. సో, బిల్డ్ వన్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఆన్ ది థర్డ్ ఫ్లోర్. సో, ఒక వీడియో కాన్ఫరెన్స్ రూమ్ కావాలి థర్డ్ ఫ్లోర్‌కి. అది వన్ ప్రాజెక్ట్. సో, ప్రాజెక్ట్‌కి ఇది ఎగ్జాంపుల్. ఆఫీస్ రినోవేషన్ ప్రోగ్రామ్ మేనేజింగ్ ద కాన్ఫరెన్స్ రూమ్, క్యాఫ్టీరియా అండ్ రినోవేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. అంటే ఒక్క మీటింగ్ రూమే కాకుండా క్యాఫ్టీరియాతో పాటు ఇంకా సేమ్ రిలేటెడ్ వర్క్స్ ఏం చేసినా కూడా ప్రోగ్రామ్ కింద వస్తుంది. అదే పోర్ట్‌ఫోలియోకి ఎగ్జాంపుల్ ఏంటి? వర్క్ ప్లేస్ ఇంప్రూవ్‌మెంట్ పోర్ట్‌ఫోలియో మేనేజింగ్ ఆఫీస్ ద రినోవేషన్, నెట్వర్క్ అప్‌గ్రేడ్స్, సర్వర్స్ అప్‌గ్రేడ్స్ అండ్ అదర్ స్ట్రాటజిక్స్. సో, పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ అన్నాను కదా! సో, రిలేటెడ్ వర్క్, అన్‌రిలేటెడ్ వర్క్స్ ఇక్కడ ఏంటి ఎక్స్‌ట్రాగా చేశాడంటే సర్వర్స్ అన్నిటిని అప్‌గ్రేడ్ చేయడం, నెట్వర్క్స్ అన్నిటిని అప్‌గ్రేడ్ చేయడం, దాంతో పాటు హైరింగ్ చేసుకోవడం, బిల్డ్ చేయడం, క్యాఫ్టీరియా బిల్డ్ చేయడం, కాన్ఫరెన్స్ రూమ్స్ బిల్డ్ చేయడం. సో, అన్నిటిని కలిపింది పోర్ట్‌ఫోలియో అంటారు. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.